28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో ఈ విధాలుగా ఇండస్ట్రీలో హైప్ అంటే మ్మ్. బడ్జెట్ ఫిలిం మేకింగ్ ఇది అంతా పెరిగింది కదండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ పాన్ ఇండియా అనే మాటకు వచ్చామంటే మనం గర్వపడాల్సిన స్థితిలో ఉన్నాం ఇవాళ అవును. తెలుగు ఇండస్ట్రీ. ఒకప్పుడు బాలీవుడ్ అసలు కేర్ చేసేవారు కాదు, ఇటువైపు చూసేవారు కాదు. గౌరవం ఇవ్వరు మనకు అసలు first. అసలు అసలు వీళ్ళంటే ఏంటి, వీళ్ళది సినిమానా, వీడు యాక్టరా, వీళ్ళు హీరోనా, ఈయన హీరో, ఇట్లా ఉండేవి కదా. ఇవాళ ఒక్కసారి అందరూ మన వైపు చూస్తున్నారు. తెలుగు ఈ తెలుగు తెలుగు అంటే అసలు తెలుగు అనేది ఇది వరకు తెలుగు సినిమా టాలీవుడ్ అనేదే అసలు ఆ మాటే లేదు కదండి. అవును. అదే మద్రాసి అదే కదా. అటువంటిది ఇప్పుడు ఇవాళ టాలీవుడ్ అంటే డ్యూ రెస్పెక్ట్ మన హీరోల వల్ల, మన డైరెక్టర్ల వల్ల మనందరం కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. తెలుగు యాక్టర్ అంటేనో అవును. టాలీవుడ్ అంటేనో చిన్న గౌరవం దక్కుతోందిగా. అవును. సో మీకు సంబంధించిన కొన్ని ఇమేజెస్ మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇమేజెస్ అంటే మీ పాత లవర్స్ వాళ్ళ అవన్నీ కూడా పెడతారు ఇక్కడ. పెడతారు, ఇక్కడే పెట్టేది కూడా. అది మీరన్నీ ఇవన్నీ కలెక్ట్ చేసి అదే పెట్టారు. అది చాలా చెప్పండి. ఇంపార్టెంట్ ఇప్పుడు. ఆ? చాలా ఇంపార్టెంట్. అంటే ఇటు నుంచి ఇటు జేబులో చేతులు ఎట్టుకుని ఎటు పోవాలి నేను? ఇది, ఇంటికి వెళ్ళకుండా. ఎటు వెళ్తారో నాకే తెలియకుండా జేబులో ఆ ఫోటోలు చూసి నాకు జేబులు కూడా లేవు ఆ పెట్టుకోవడానికి. ఫోటోలు చూసి ఒక్కసారిగా లేచిన రెండు చేతుల్లో జేబులు పెట్టుకొని అలా వెళ్ళిపోతూ లేదు కదా, జేబులు లేవు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి నేను? ఎడచాడు పెట్టుకోండి. ఎత్తిమే పెట్టుకెళ్ళిపోవాలి. ఏంటండి బాబు మీరు? ఇలాంటి ఇలా fix- ఏయ్ అబ్బో ఎంఆర్ఓ గారు ఏంటండి ఇవాళ పిలిచి ఇవాళే రెడీ చేసేసారు అన్నీ. డైలాగ్ చాలా బాగుంటది ఇక్కడ. నాయుడు గారు సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను మీరుంటే. మిమ్మల్ని వస్తాను సాయంత్రం కలుస్తాను ఇంటి దగ్గర మీరుంటే అన్నది ఒక చిన్న కటింగ్ తోటి. ఓకే. అదే అది డైలాగ్ యొక్క పవర్. మహేష్ బాబు గారితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఆఫ్ స్క్రీన్ కావాలి, ఆన్ స్క్రీన్ మేము అంతా చూసేసాం కదా. స్క్రీన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఆయన జోకులు ఎంజాయ్ చేస్తే చాలు, ఇంక అదే ఎక్స్పీరియన్స్. ఆయన అంత సీరియస్గా ఉంటారేమో అని అనుకుంటారు. ఓకే. ఆయన అంత అయ్యి బాబా 100% అసలు డైరెక్టర్స్ హీరో అంటారు చూసారా, అలాంటి దానికి నిర్వచనం మహేష్ బాబు. ఓకే. డైరెక్టర్స్ హీరో అంటారు చూసారా, ఇంకా ఏది అంటే ఏం తూచే తప్పకుండా అంతే. అలాంటి హీరో, పైగా అంత సటిల్ జోక్స్ వేస్తారని కానీ, లేకపోతే అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఉంటారని కానీ ఎక్స్పెక్ట్ చేయరు జనరల్గా. ఆయన దగ్గర ఆ ఫ్లేర్ ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి అలానే ఉన్న ఒక్క హీరో అంటే ఒకే ఒక్క అని కాదు కానీ వన్ ఆఫ్ ది. ఎస్, అంటే అఫ్ కోర్స్, అంటే మీరు చెప్పినట్లుగానే కొంతమంది అంత ఓపెన్గా ఉండటానికి ట్రై చేయరు. బట్ ఆయన ఎవరితో అయినా కానీ మంచిగా వండర్ఫుల్. అది పంచులు వేసుకుంటూ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేసిన ఆ సంస్కారం, ఆయన ఇప్పుడు ఇస్తారు కదా, అటువంటి వాళ్ళు ఇచ్చేది గొప్ప నిధి నిక్షేపాలు అంటారు చూసారా, అలాంటివి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చి ఉండాలి, అంతే కదా. ఎస్, ఆయనతో యాక్ట్ చేసిన ఒక 90% యాక్టర్స్ ఇదే చెప్తారు. జనానికి ఆయన సూపర్ స్టార్ ఏమో కానీ సెట్ లో ఎక్కడ నేను ఒక స్టార్ ఫీలింగ్ ఉండదండి. ఆ ఫీలింగ్ కానీ ఆయన సూపర్ స్టార్ అనేటువంటిది కానీ ఏముండదు. అదే హంబుల్నెస్, అదే వామ్త్, పలకరించడం అదే వామ్త్. ఆయన ప్రెజెన్స్ కూడా ఒక సెపరేట్ ఇది ఉండదు. అవును, నలుగురితో కలిసి కూర్చోటం అని. గ్రేట్, అందుకే సూపర్ స్టార్ అయ్యారు. ఎస్ ఎస్. నెక్స్ట్ ఆంధ్రుడు మంచి రోల్ చేశారు దీంట్లో కూడా. దీన్ని ఈ మధ్య ప్యారడీ చేసి ఏమంటారు దాన్ని, షార్ట్స్ కింద చేస్తారు. అవును, రీల్స్. ఆ రీల్స్ దీన్ని మొత్తం డైలాగు, మా ఇద్దరు డైలాగులు మార్చేసి ఈ సంక్రాంతికి ఊరెళ్ళే వాళ్ళ మీద పెట్టి చేశారు. అది పండక్కి ఊరు వెళ్తున్నా, ఎరా నువ్వు పండక్కి ఊరు వెళ్ళవా, నీ మామ నీకు పొలం ఇచ్చి డబ్బు ఇచ్చి అది ఇచ్చి ఆస్తి ఇచ్చి ఇస్తే నువ్వు ఇంటికి వెళ్ళటానికి ఆలోచిస్తున్నావా, టికెట్ బుక్ చేసుకోవా నువ్వు అని సంక్రాంతి పండక్కి వెళ్ళని పట్టుకుని వాయింపంతా ప్యారడీ బాగా చేశారు. అది ఇప్పుడు రీల్స్గా వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నారండి సుదర్శన్ గారు యాక్టింగ్? ఎక్కడైనా
ఎక్కడ నేర్చుకున్నారా? అస్సలు రానట్టుగా కనపడుతున్నాయి. చూసి ఎక్కడ నేర్చుకున్నారండి? అంటే ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారు మీరు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ ఒక సో మచ్. ఆర్టిస్ట్. ఇది మీరు అన్నందుకు మీరు కరెక్ట్గా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ ఈ కాంప్లిమెంట్ నాకు చాలా గ్రేట్ యాక్టర్స్ నుంచి వచ్చింది నాకు. అంటే పేర్లు స్పెసిఫిక్గా చెప్పడం ఎందుకు కానీ చాలా మంది మీరు చాలా ఫాస్ట్గా టక్ 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 మారుతాయండి ఫేస్లోను ఆ ఎక్స్ప్రెషన్స్. అది అంత సులభం కాదంటే అది భగవంతుడు మీకు ఆ ఫేస్లో అది మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఇచ్చాడు. అంటే ఈవెన్ స్టిల్ కెమెరామెన్ కానీ వాళ్ళు కానీ స్టిల్స్ తీసేటప్పుడు కానీ ఒక 5-6 మార్చండి అంటే మారిస్తే బాలు గారు అనేవారు. ఆయనతో చేసిందే నేను ఒక సినిమా మాయాబజార్ అనే సినిమా. ఓకే. అందులో ఆయన కాంబినేషన్లో చేస్తుంటే షార్ట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నాదరా అని పిలుస్తారు నన్ను. అంటే మిస్టర్ పెళ్ళంలో నారదుడు కదా, ఆ నారదుడు క్యారెక్టర్ కదా, దాన్ని తిప్పి నాదరా అనేవారు. నాదరా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ షార్ట్ స్పాన్లో చాలా ఫాస్ట్గా మారుతున్నాయి ఫేస్లోను. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అన్నారు ఆయన. మీరు అంటాం చాలా నిజంగా ఇట్స్ ఏ వెరీ జెన్యూన్ కాంప్లిమెంట్. అల్లు రామలింగి గారిలో చూడొచ్చు ఇవన్నీ. ముఖ కదలికలు అనేది ఇలా 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 మార్చేస్తారు ఆయన. అబ్బా అయ్యా అమ్మ అనుకుంటా. అవును, అది తొందరగా కమెడియన్స్ లో కొంతమందిలో అవును పంచులు పేలతాయి కానీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పేలవు. మేము రెమ్యునరేషన్ ఇవ్వండి సార్. ఇవ్వాలి. మీరు దొరికారు అనవసరంగా. ఇప్పుడు మొత్తం యాక్టింగ్ టాలెంట్ బయట పెడితే కానీ మిమ్మల్ని వదలను నేను. ఎందుకంటే అది నేనేమంటున్నానంటే మనిషిలో ఉండే ఆ ఉత్సాహం లేకపోతే ఇప్పటిదాకా మనం ఈ జర్నీ ఈదుకు రావడం కష్టం, రాలేం కదా. అంచేత అప్పుడు 3-4 ఎక్స్ప్రెషన్స్ అక్కడ మారినవి. 3 ఎక్స్ప్రెషన్స్ ఎన్నో మారినాయి. ఓకే. అంటే ఆయన ఒక సీరియస్గా ఉండే అలా వింటూ అలా ఏదో మార్చారు. 2-3 మారే అంతే. దానికి ఆయన అసలు బ్లెస్సింగ్. ఇట్స్ ఏ బ్లెస్సింగ్ అంతే. మీరు అన్న మీ కాంప్లిమెంట్ కూడా థ్యాంక్స్. అయ్యో, ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు పెట్టిన ఎక్స్ప్రెషన్ ఏంటి? బీరు ఓపెన్ చేసి ఏమన్నా పెట్టుకున్నారు ప్రోగ్రామ్? ఓపెనర్ పెట్టుకున్నారు మెడలో? ఓపెనర్ నాది, బీర్లు వాళ్ళవి. నా ఓపెనర్తో వాళ్ళు ఓపెన్ చేసుకుంటుంటారు. డ్రింక్ చేస్తారా? అంటే ఓపెనర్ ఉంటే ఇక్కడ కాదు, మామూలుగా. అది కాదు, అక్కడ అది అన్నీ ఎక్కడ చూసినా ఓపెనర్లే. చూసారా? ఏం చేస్తారేంటి? టీషర్ట్లు బాగున్నాయి, మెబ్బాయివా? మరి అదే ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నది అదే కదా. ఇప్పుడు టీషర్ట్లు అలాంటివి మీరు ఏమనే కదా ఎంకరేజ్ చేసేది అక్కడ దాకా. ఇదో సినిమా లేదండి. ఓకే. ఇది త్వరలో రిలీజ్ అవబోతోంది. ఇంకా అవ్వలేదు. మీరు రిలీజ్ చేస్తారు స్టిల్స్ అన్ని. స్టిల్స్ ఇంకా యట్ టు బి రిలీజ్డ్. వండర్ఫుల్ రోల్. గుంటూరు కారం చేశారా? గుంటూరు కారం అది ఎక్కడ మిస్ అయ్యారు మీరు? త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు ఉంటే మీరు ఉంటారే పక్క. మీరు ఎలా చెప్పారంటే వాళ్ళు ఉంటే మీరు ఉంటారంటే వాళ్ళు లేకుండా సినిమా తీరని చెప్పి భలే చెప్పారండి బాబు. లేకపోతే సినిమా లేదు, మీరు లేకపోతే సినిమా కొబ్బరికాయ కొట్టరు అన్నట్టు చెప్పారు. సాల్ డెస్టినీ. ఏం నేర్చుకున్నారు గురూజీ దగ్గర నుంచి? ఆయనతో నాకు భీమవరంలో ఉన్నప్పటి నుంచి పరిచయం. ఓకే. సినిమాలో రాకముందు నుంచి. ఓకే. ఆయన భీమవరంలో ఉన్నప్పటి నుంచి పరిచయం. అంటే నేను అక్కడ లెక్చరర్గా ఉంటూ మిస్టర్ పెళ్ళం చేసి వెనక్కి వెళ్ళిపోయాను నేను. ఓకే. అది నా కథ వ్యధ సొద కొన్ని చెప్పక తప్పదన్నారు కదా, అవి అడుగుతూ ఉన్నారు కదా మీరు. దాంట్లో భాగమేది. అంటే నాకు మిస్టర్ పెళ్ళం హిట్ తర్వాత మంచి బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత నేను కంటిన్యూ అవ్వలేకపోయాను. ఓకే. కాలేజీలో నేను పనిచేసిన కాలేజీ నాకు లీవ్ ఇవ్వకపోవటం, ఇంటి రెస్పాన్సిబిలిటీస్, మా ఫాదర్ పాస్డ్ అవే, ఇవన్నీ కొన్ని ఇబ్బందుల వల్ల 5 years గ్యాప్. భీమవరం బుల్లోడు మీరు. మళ్ళీ బుల్లోడి దగ్గరికి వచ్చారుగా. పండగకి వెళ్తుంటారు అప్పటి నుంచి ఇంతే తగ్గేదిలే. పండగకి వెళ్తుంటారు అప్పుడప్పుడు. సంక్రాంతి మరి సంక్రాంతికి వెళ్ళకపోతే ఎట్టండి? అప్పట్లో భీమవరంకి సెలబ్రిటీ అంటే మీరేనేమో. ఎప్పట్లో? అప్పుడు భీమవరం నుంచి అప్పటికే చాలా మంది ఉన్నారండి. ఎంఎస్ నారాయణ గారు అప్పుడే పరిచయం నాకు భీమవరంలో ఉండగానే. నేను ఇక్కడ రాకముందు నుంచి నాకు పరిచయం. ఓకే. మరి వీళ్ళు చాలా మంది ఉన్నారుగా భీమవరం వెళ్ళి. సునీల్ గారు భీమవరమేగా. యాజ్ ఎ లెక్చరర్ గా గ్రహించారా అప్పుడే మీరు? ఏంటది? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మనం గ్రహిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ స్థాయిలో కథలు రాయటమే కాదు, ఇంత బాగా డైరెక్ట్ చేయగలరు.
హీఈస్ అంటే జీవిత సత్యాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎవడైనా. అవును అవును 100%. ఆయన కథలు ఇవి చెప్పడం సరదాగా ఇంటికి అంటే ఆయన ఏమనుకున్నారంటే మిస్టర్ పెళ్ళం చేసి వచ్చాం కదా, ఆయన ఇండస్ట్రీ అంతా ఆయన బాగా తెలిసి ఉంటుంది, అసలు కొట్టిన పిండి అసలు ఏం విషయాలన్నీ ఎన్సైక్లోపీడియా ఆయన ఇండస్ట్రీ మీద. నాకు అసలు ఏం తెలియదు. నాకు బాపు గారు పిలిస్తే నేను వచ్చి సినిమా చేసి ఆ బ్రేక్ను ఉపయోగించుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన బాపత మనం. ఆయనేమో మన దగ్గర నుంచి అసలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఎలాగా ఏంటి, ఈవెన్ మహేష్ బాబు గారి దగ్గర చెప్తూ ఉండేవారు, త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారి దగ్గర కూడా చెప్పారు. ఈ మాస్టర్ దగ్గర మాస్టర్ అనేవారు. ఇప్పుడు కూడా మాస్టర్ అంటే హెస్ గాట్ గుడ్ లవ్ ఓకే టువర్డ్స్ మీ. నేను ఇండస్ట్రీ గురించి మాస్టర్ దగ్గర తెలుసుకున్నాను. మాస్టర్ తెలుసుకోవడానికి నా దగ్గర ఏం లేదు కదా తెలుసుకోవడానికి చెప్పడానికి. వెళ్ళి ఇన్ని టార్చర్ పెట్టేవాడిని కూర్చుని, ఎలా ఇండస్ట్రీ ఎంట్రీ ఎలాగా, లేకపోతే అక్కడ ఈ కథలు ఏవో వినిపిస్తూ ఉండేవాడిని ఆయనకి. ఆయన ఓపిక్గా వినేవారు రాత్రి 12. ఇప్పుడు కథ వినటానికి ఏముంది, వినటానికి ఏం జ్ఞానం అక్కర్లేదు కదా, చెప్పడానికి జ్ఞానం కావాలి కానీ వినటానికి జ్ఞానం ఎందుకు. వినేవాడు వినే చెవులు ఉంటే చాలు కదా, చెప్పడానికి బ్రెయిన్ ఉండాలి కానీ. ఓకే సో వినేవాడిని అవన్నీ వాళ్ళకి ఇలాగా వినేవాడిని అండి. రాత్రి 12 దాకా చెప్తుండే, పాప ఆయన ఓపిక్గా వింటూ ఉండేవారు అది ఇది అని వాళ్ళతో ఆయన షేర్ చేస్తుండేవారు. ఇప్పటికి అదే ర్యాప్ ఉందా మీ మధ్య ఆయన మధ్య? ఉంది, బట్ ఆయన జానర్ కొంచెం రేంజ్ వేరు కదా ఇప్పుడు ఆ జానర్స్. ఆ దాంట్లో మనం ఆ క్యారెక్టర్ ఫిట్ అవ్వాలి కదా, ఏదైనా ఆయన అనుకోవాలి, ఫ్లాష్ అవ్వాలి, దానికి మనం కరెక్ట్ సూటబుల్ అనుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా పిలిచి ఇస్తారు. ఓకే ఆ ర్యాప్ ఉంది. సో అసలు అంటే అప్పటికే అసలు సినిమా ఎలా తీయాలి, అసలు ఈ సినిమా ఇలా కాకుండా నేనైతే ఎలా తీసేవాడిని, ఇట్లాంటి ఊహలన్నీ ఉండేవి ఆయన దగ్గర. గ్రేట్. బాగా చదువుకున్న వ్యక్తి కూడా కదా. అంటే చదువు అంటే ఓన్లీ ఈ ఎంఎస్సీలు ఎంటెక్లు ఇవి కాకుండా సాహిత్యం అవును కూడా బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ రిఫ్లెక్షన్ అంతా మనకి ఆ డైలాగ్స్లో మనకి కనపడుతుంది. డౌన్లో ఉన్నప్పుడు ఆయన డైలాగ్స్ కొన్ని పెట్టుకొని వింటే ఒకసారి ఊపిరి పీల్చుకున్నంత ఊపిరి నరాలు పొంగుతాయి, రక్తం పొంగుతుంది. ఒకసారి మళ్ళీ మనం మనం కూడా చెయ్యగలం, మనమే చెయ్యగలం అని కూడా వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. వింటుంటారా ఎప్పుడన్నా మీరు త్రివిక్రమ్ గారు? అది ప్రత్యేకం పెట్టుకుని అట్లా ఏం విన్ను, మామూలు క్యాజువల్గా సినిమాలు వస్తుంటాయి కాబట్టి వింటుంటాను. నెక్స్ట్ సిరివెన్నెల గారు ఇదేసారు ఇది నేను అసలు ఏంటి సిరివెన్నెల గారితో మీ జర్నీ అంటే ఏమని చెప్తారు అంతగా ఎమోషనల్ అవ్వటానికి? ఆయన నాకు బాగా ఆత్మీయుడు, మహానుభావుడు, సరస్వతి స్వరూపుడు, సరస్వతి పుత్రుడు కాదు, సరస్వతి స్వరూపుడే. ఆయన మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వచ్చేవారు, కుటుంబ సాన్నిహిత్యం, శ్రేయోభిలాష. అంటే ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఆ చిన్నపిల్లాడు మనస్తత్వం అంతా. ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చునేవాళ్ళం, ఏదో చిన్న ఇది వేస్తూ దరువు వేస్తూ చిన్న చిన్న పాటలు అవి వాళ్ళ మనవరాల మీద రాసిన పాట అది వినిపిస్తూ, ఒకసారి తరంగాలనే ఒక పుస్తకం ఎక్కడో దొరికితే పట్టుకొస్తే చూపిస్తే ఇది ఎక్కడ దొరికింది మీకు, నా దగ్గరే లేదే, దాని మీద ఒక సందర్భం. చిత్రం అంటే ఆయన అవార్డు వచ్చింది, అవార్డు తీసుకుని ఢిల్లీలో అవార్డు తీసుకున్న రోజే నేను రాసిన ఆర్టికల్ సిరివెన్నెలకు నూలుపోగు అని ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో పేపర్లో ఆ రోజు వచ్చింది. ఆయన అది చూసి అక్కడి నుంచి ఫోన్ చేసి మిత్రమా ధన్యోస్మి అన్నారు. అసలు ఉండి నిండిపోయి, ఆ మిత్రమా ధన్యోస్మి ఏం సార్ ఏంటంటే ఎంత చక్కగా రాశారు, అంతా బాగుంది చదువుతుంటే, నా మీద ఎవరైనా రీసెర్చ్ చేస్తే అది కూడా ఒక పేజీలో చేస్తే అది ఇలా ఉంటుందన్నారు. ఇంతకన్నా కాంప్లిమెంట్ ఏంటి. ఆయన మళ్ళీ అది నేను జెరాక్స్ తీయించి ఒక లామినేట్ చేసి ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి చదివి వినిపిస్తే పొంగిపోయారు. దానికి ఆయన పేరు పెట్టారు, సిరివెన్నెల ఆత్మ పలుకులు. సిరివెన్నెల ఆత్మే పలికితే, ఆయన గురించి ఆయనే పలికితే ఇలా ఉంటుంది అంటే నా లోపల భావాలని ఒడిసిపెట్టి ఆవిష్కరించిన విధానం చాలా అద్భుతంగా ఉందని ఆయన చాలా. వాళ్ళిద్దరు కజిన్సే కదా సార్? ఎవరు? సిరివెన్నెల గారు, ఆయన త్రివిక్రమ్ గారు. అంటే కాదు, పెనుమామ గారు అవుతారు.
వీళ్ళ బ్రదర్ వీళ్ళ బ్రదర్ కూతుర్నే కదా ఆయన చేసుకుంది. అమ్మాయిని చేసుకుంది. నెక్స్ట్ నవ్వుతాను నవ్విస్తాను నవ్వుల ఏంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో ఇది ఎవరో ఫ్రెండ్ అండి, ఒక అతను నాకు పంపించాడు. అది అట్లా రాసి అవి రాయటం అని మనకు రావు. ఓకే. అతను కొంచెం సరదాగా ఏదో రాయటం అలవాటు, రాసేసి నాకు పంపించాడు మొన్న శుభాకాంక్షల కింద. ఆ చిరునవ్వు నవ్వుతున్నారు అందుకే నాకు చూసి. మీరు ఏమనండి బాబు, నవ్విస్తానంటే నేనే నవ్వుకుంటున్నాను. అబ్బో ఎక్కడెక్కడ పట్టారండి ఇవన్నీ, బాగా ఎప్పుడో ఎప్పుడు ఇది? ఎప్పుడు 15 ఏళ్ల క్రితం మాట, ఏదో సినిమాలో గెటప్ అది. నెక్స్ట్ ఇదేదో పార్టీలో జాయినింగ్ అవుతున్నట్టుంది. మీరు పార్టీ ఏదో పార్టీ నా మీద ముద్ర గుద్దే ఆలోచనలో ఉన్నట్టున్నారు చూస్తుంటే స్వామి. ఏ కలర్ వేస్తే ఆ కలర్ ముద్ర వేస్తున్నారు మీరు. నెక్స్ట్ ఈ సభలు సమావేశాలు ఇటుకాటికి గెస్టులుగా బాగా వెళ్తుంటారు. సరదా దానికి వాటిలో ఎన్ని ఉంటాయి క్యాబ్ కలెక్షన్ మీ దగ్గర? ఉంటాయి, కోటీలో పెట్టుకోవచ్చు షాపు. ఎవరికి పెట్టనండి బాబు, నేనే పెట్టుకుంటా అంతే. ఎవడు టోపీలు ఉంటాయి. ఇప్పుడు పెట్టే వాళ్ళే ఉన్నారు, పెట్టుకునే వాళ్ళు లేరు, పెట్టుకునేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు ఎందుకు క్యాప్ పెడతారు సార్, మీరు టోపీ ఎందుకు పెట్టుకుంటారు సార్ అంటే, నాకు నేనే పెట్టుకుంటానా, ఎవడికి పెట్టను ఒకటి. రెండోది ఏంటంటే ఎవడు నాకు పెట్టకుండా నేనే పెట్టేసుకుంటే నాకు ఎవడో పెట్టడు కదా, అది.